హాయ్ నేను సతీష్. లైవ్ అయితే ఆగిపోయింది కానీ చాలా అప్డేట్స్ ఇప్పటికే ఈరోజు రేపు ఏం జరగబోతుందని ఇప్పటికే వీడియో నేను జర్నలిస్ట్ సతీష్లో అప్లోడ్ చేసి ఆ వీడియో మిస్ కాకుండా చూడండి. చాలామందికి డౌట్ లైవ్ ఎప్పుడు వస్తుందంటే సండే గ్రాండ్ ఫైనల్ ఈవెంట్ల కోసం చాలా ఏర్పాట్లు చేసుకోవాలి కనుక లైవ్ ఆపేశారు. ఎపిసోడ్లు అయితే ఈరోజు 2 రోజులు వస్తాయి. రెగ్యులర్గా 10 గంటలకు వచ్చినట్టుగానే వస్తాయి. ఆ ఎపిసోడ్లు ఏంటి అనేది కూడా ఇప్పటికైనా నేను వీడియో అయితే ఏం జరగబోతుంది ఏంటని ఫుల్ క్లియర్గా కళ్యాణ్ దెబ్బ గురించి కావచ్చు, మిగతా శ్రీముఖి ప్రదీప్ వచ్చి ఏం చేస్తారు, ఎలాంటి ట్విస్ట్లు, హైలైట్స్, అప్డేట్స్ అన్నీ కలిపి ఆ వీడియోలో అనలైజ్ చేసి ఆ వీడియో అయితే మిస్ కాకుండా చూడండి. సరిక బయట బాగా నడుస్తున్న కొన్ని కాంట్రవర్షియలు కొంత అయోమయానికి గురి చేసేస్తున్నారు ఆడియన్స్ని. కొంతమంది తెలిసి తెలియని నాలెడ్జ్తో వాటన్నిటి గురించి క్లారిఫికేషన్ ఇస్తే వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టండి, అట్లాగే కామెంట్ కూడా చేయండి. మీ దృష్టిలో ఎవరు విన్నారు, మీ సపోర్ట్ ఎవరికి, ఎందుకు, ఒక రీజన్ అయితే చెప్పండి. సరే, ఫస్ట్ కాంట్రవర్సీ ఫస్ట్ది ఏంటంటే తనుజ రేసులోంచి వెళ్ళిపోయింది, అసలు టైటిల్ రేసులో కూడా లేదు కదా, టాప్ 5లో లాస్ట్కి పడిపోయింది, డీమోన్ దాటుకుంటూ వచ్చేసాడు ఆవిడ ప్లేసులోకి అని కొంతమంది కొన్ని డిబేట్లు పెడతా ఉన్నారు. ఇది నిజంగా వాళ్ళకి తెలుసో తెలియకో ఏదో చెప్పాలి, ఆడియన్స్ అటెన్షన్ గ్రాబ్ చేయాలని కావచ్చు, ఇంకేదో కావచ్చు, కానీ ఇది 100% హంబక్కే. డీమోను బెస్ట్ ఓటింగ్గా జరుగుతుంది, కాకపోతే ఎక్కడ టాప్ 5, 4, 5, 3 మెయిన్ 4th ఆర్ 3rd ఈ పొజిషన్లోనే ఆయన ప్లేస్ కోసం అన్నట్టు ఉంది. మొత్తానికి ఆ స్థాయిలోనే ఉన్నాడు. 3వ ప్లేసా లేదా 4వ ప్లేసా 5వ ప్లేసా అక్కడే ఉన్నాడు తప్ప మరీ తనూజను దాటేసి అలాగే కళ్యాణ్ క్రాస్ అంత లేదు. తనూజాకి అతడికి మధ్య చాలా గ్యాప్ ఉంది. మెయిన్ ఇంకోటి ఏంటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఖచ్చితంగా ఈ సీజన్ 9 రన్నరప్ తనూజ, అట్లాగే ట్రోఫీ ఎత్తేది కళ్యాణ్ పడాలా. ఇది ఖచ్చితంగా జరగబోతుంది. ఇదే జరుగుతుంది కూడా ఖచ్చితంగా. నేను ఇన్ని సీజన్లు చూసా, ఆడియన్స్ నుంచి ఆ వైబ్ ఎట్లా వస్తుంది, ఎందుకు కనెక్ట్ అవుతున్నారు, ఆ లాజిక్స్ రీజన్స్ అన్నీ చూస్తూ ఉండే నేను అనాలిసిస్ చేస్తూ ఉన్నా కదా. ఓటింగ్ వీడియోలు చూసినా లేకపోతే సోషల్ మీడియా చూసినా ఆ వైబ్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. కళ్యాణ్ చాలామంది కనెక్ట్ అయ్యాడు, అందువల్ల ఓట్లు వేస్తున్నారు. ఆవిడ కొన్ని మిస్టేక్స్ వల్ల కూడా ఆవిడ వెనక పడిపోయింది రేసులో. ఆవిడ రన్నరప్, ఇతడు విన్నర్, ఇది రాసి పెట్టుకోవచ్చు ఇంకా. అంతే తప్ప మళ్ళీ ఇంకోటి ఏంటంటే సెకండ్ ప్లేస్లో ఉన్న తనూజాకి ఆ తర్వాత 3rd ప్లేస్లో ఉన్న వాళ్ళకి మధ్య కనీసం 18% డిఫరెన్స్ అయితే ఉంది. సో డీమోని ఏ రకంగా చూసినా సరే మరొక వారం రోజులు టైం ఇచ్చినా సరే ఆవిడని క్రాస్ చేసేసినంత అయితే ఉండదు, ఇది జరగదు. ఇదంతా క్లియర్లీ ఏదో చెప్తున్నారు, ఎవరికి నచ్చింది వాళ్ళే, ఎవరికి తోచింది వాళ్ళు తప్ప ఇది నమ్మే పరిస్థితి లేదు. ఇది నో డౌట్, ఇది పక్కా ఫిక్స్. ఇక రెండో కాంట్రవర్సీ గురించి ఏంటంటే కళ్యాణ్కి తనూజకి మధ్య ఇంతేనంట, ఇంతే ఒక గుండు సూది మోపినంత డిఫరెన్స్ ఉందంట. 10 ఓట్లైనంట, 0.5% అంట, 0.04 అంట, మిస్డ్ కాల్స్లో 4% అయితే అది కూడా కాదంట, 0.04 అయితే హాట్స్టార్లో 0.02 అంట. ఏంది కబుర్లు, సొల్లు కబుర్లు అంటారు కదా, ఈ వీటిని సొల్లు కబుర్లు అంటారు. మీకు డౌట్ రావాలి, ఏంది సోదంటే ఏంటి, సొల్లు కబుర్లు ఏంటంటే ఇవే. వీటిని అస్సలు నమ్మొద్దు మీరు. ఈ టైంలో ఎట్లా తెలుస్తుంది అంటే ఎవరు లీడ్లో ఉన్నారో తెలుస్తుంది అంటే కొంతవరకు నమ్మచ్చు. ఓకే, పలానా కంటెస్టెంట్ లీడ్లో ఉన్నారు, అంతవరకు అఫీషియల్ కూడా. అంతే తప్ప ఎంత పర్సంటేజు 0.04, 0.02, 0.0007, జేమ్స్ బాండ్ 007, ఇవన్నీ సోది చెబుతాను కదా. మిస్డ్ కాల్స్లో వీళ్ళంట, హాట్స్టార్లో వాళ్ళంట, ఇవి అస్సలు పట్టించుకోకండి, నమ్మకండి. లీడ్లో కళ్యాణ్ ఉన్నాడంటే నమ్మొచ్చు, లేదా లీడ్లో తనూజ ఉందంటే ఇట్లా ఏదైనా లీడ్ గురించి మాత్రమే తెలుస్తుంది తప్ప ఎవరు ఓవరాల్గా ఉన్నారు, ఎంత పర్సంటేజ్లు, ఎన్ని ఓట్లు, 130,232 లేదా 70,336, ఇవన్నీ సోది, ఇవన్నీ నమ్మకండి. మీ అటెన్షన్ గ్రాబ్ కోసం కావచ్చు, వ్యూస్ కోసం కావచ్చు, లేకపోతే ఇంకేది కావచ్చు, ఈ సొల్లు వినొద్దు, నమ్మద్దు. నా అంచనా ప్రకారం కనీసం హీన పక్షంలో తక్కువలో తక్కువ 5-6% అయినా సరే కళ్యాణ్ లీడ్లో ఉన్నాడు. ఇది నేను అన్అఫీషియల్ పోల్స్ అన్ని ఒక సీజన్ చూసింది కాదు, ఒక వెబ్సైట్ ఒకటి కాదు, మొత్తం ఎన్ని రకాలుగా నేను ఆడియన్స్ పల్స్ కోసం ట్రై చేస్తాను, అన్ని రకాలుగా ట్రై చేసి చెబుతూ ఉంటాయి కదా. ఇన్ని సీజన్లో తెలుగు బిగ్ బాస్కి సంబంధించి 10 సీజన్లను చూస్తూ ఉన్న ఓటీటీని కలుపుకొని ఇంతవరకు ఎప్పుడు నా అంచనా తప్పలా. అదర్ లాంగ్వేజెస్ కూడా గమనిస్తూ ఉంటాయి, హిందీ, మలయాళం, కన్నడ, తమిళ, అవి కూడా చూస్తూ ఉంటాయి. నేను చెప్పింది ఏంటంటే హీన పక్షంలో తక్కువలో తక్కువ 5-6% లీడ్లో ఉంటాడు. మ్యాక్సిమం అయితే 15% కావచ్చు, అంతకు మించి కూడా ఉండొచ్చు. ఆ వైబ్ అయితే వస్తుంది. ఓకే, అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా చెబుతాయి. ఎట్టుగా లాస్ట్కి వచ్చింది కనుక ఓటింగ్ ఇవాళ మిడ్-నైట్ అయిపోద్ది కనుక ఓటింగ్ లైన్స్ క్లోజ్ అవుతానే కనుక చెబుతాను. సంజన, ఎమాన్యుయల్, డీమోన్ కూడా ఎట్లా అవుతుందంటే ఎటు టైటిల్ రేసులో లేరు కదా అనే మాదిరిగా ఆ టైటిల్ ఏదో ఆయనకి ఇస్తే బెటర్ కదా, టైటిల్ రేసులో ఉన్నాడు మనవాడు తెలుగుడు అనే ఫీలింగ్ కూడా చాలామంది వేస్తూ ఉన్నారు. అట్లాగే మూడో కాంట్రవర్సీ గురించి ఏంటంటే విన్నర్కి రన్నర్కి ప్రైజ్ మనీ ఈక్వల్గా పనిచేస్తారు. మళ్ళీ మనం సీజన్ 4 చూడబోతున్నాం, 25 లక్షలు ఇచ్చేస్తారు. ఈసారి ఒకరు కాదు, 2 విన్నర్స్ అని కొందరు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా కొన్ని ప్రముఖ ఛానల్స్లో కూడా డిబేట్లు పెడతా ఉన్నారు.
ఇది ఎంత హంబక్ అంటే అసలు ఇవి ఎట్లా పెడతారో కూడా అర్థం కావట్లే. మినిమం ఉండక్కర్లా అంటే అవగాహన లేక ప్యూర్లో అంతే. ఈ షో అంటే ఏంటి, ఏదో కనబడాలి చెప్పాలి అన్నట్టు తప్ప పూర్తిగా అవగాహన లేక. బిగ్ బాస్ చరిత్రలో బిగ్ బ్రదర్ నుంచి మొదలయ్యి ఇంటర్నేషనల్ నుంచి నేషనల్కి వచ్చింది కదా, ఫస్ట్ ఇంటర్నేషనల్ షో ఇది. ఈ ఎడబోల్ షైన్ వాళ్ళు బిగ్ బ్రదర్గా కండక్ట్ చేసినప్పుడు మన శిల్పా శెట్టి బాలీవుడ్ హీరోయిన్ కూడా గెలిచింది. చాలా కాంట్రవర్సీలు అయ్యాయి. ఇవన్నీ చాలా చాలా పంచాయతీలు నడిచాయి. అవన్నీ కూడా చాలా కాంట్రవర్సీ. ఆవిడ కలర్ గురించి, స్కిన్ టోన్ గురించి కూడా కామెంట్లు చేశారు. అది పెద్ద పంచాయతీ అయింది ఇంటర్నేషనల్ లెవెల్లో. సో సరే, ఆ చరిత్ర అంతా పక్కన పెడతాం. ఆ బిగ్ బ్రదర్ నుంచి బిగ్ బాస్ వరకు మన దేశంలో 8 భాషల్లో షో నడుస్తూ ఉంటే ఎప్పుడూ ఒక్కడే విన్నారు. ఏ షో అయినా ఏ సీజన్ అయినా ఒక్కడే విన్నారు, ఇద్దరు ఉండరు. ప్రైజ్ మనీ పంచితే ఎట్లా అంటే ఇప్పుడు సీజన్ 6 వచ్చింది, రన్నర్కి 40 లక్షలు ఇచ్చి విన్నర్కి ఏమో ట్రోఫీ ఇచ్చి 10 లక్షలు చేతులు పెడితే దాన్ని ఇప్పటికీ కడుక్కోలేకపోతే, అరే బాబు ఏంట్రా ఇది, మీకైనా అర్థమవుతుందో మీరు ఏం చేస్తారో, అసలు చెప్పింది ఏంటి, చేసిందని అసలు ఏం జరుగుతుంది, దానికి కూడా ఒక క్లారిఫికేషన్ ఇవ్వలేకపోయినా దాన్నే కడుక్కోలేక ఇప్పటికే సతమతం అయ్యే పరిస్థితి. ఇప్పుడు పైగా అప్పుడు ఏం చెప్పారు క్లియర్గా, మీరు గుర్తుందో లేదో గమనిస్తే, రియల్ విన్నర్ శ్రీహానే కానీ ఆయన డబ్బులు తీసుకున్నాడు కనుక రేవంత్ విన్నర్ అని చెప్పారు. అందుకే ఇతడికి ట్రోఫీ ప్లస్ విన్నర్గా అనౌన్స్ చేయాల్సి వస్తుంది. కానీ రియల్ విన్నర్ మాత్రం 100% శ్రీహానే. కాకపోతే ఆయన డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు కనుక ఇక విన్నర్గా రేవంత్ని అనౌన్స్ చేయాల్సి వస్తుంది అని చెప్పారు. శ్రీహాన్ ఒకవేళ డబ్బులు తీసుకోకపోతే ట్రోఫీ ప్లస్ ప్రైజ్ మనీ 2 కూడా ఆయనకే వచ్చే. అతను తీసుకోవడం వల్ల ఇతనికి 10 లక్షలు కూడా వచ్చే, ట్రోఫీ వచ్చింది కాబట్టి ఇతడే అసలు పండగ చేసుకోవాలి, ఆయన మిస్ అయిపోయాడని మాదిరిగా చెప్పారు. కానీ అట్లాంటప్పుడు కూడా ఇద్దరు విన్నర్లు అనలే. అంత కాంట్రవర్సీ, అసలు ఏం చెప్పారు, ఏం చెప్పాలనుకున్నారో చెప్పిన వాళ్ళకి విన్నోడికి ఎవడికి అర్థం కాకపోయినా పరమ కిచిడి సీజన్ ఏదైనా ఉందంటే అదే. ఆ సీజన్లో కూడా ఇద్దరు విన్నర్లు అని చెప్పాలి. అట్లాంటిది ఆ సీజన్ ఓవరాల్గా అతిపెద్ద బిస్కెట్ సీజన్, ఫెయిల్యూర్ సీజన్గా మిగిలిపోయింది. అందుకే ఎట్లాంటి చాలా ఆ ఫైనల్ ఫినిషింగ్ టచ్ అయితే ఇంకా నవ్వుతో నా భవిష్యత్తు ఎప్పటికీ అదొక డిఫరెంట్ సీజన్ అయిపోయి అలాంటిది. సో అసలు నిజంగా పోనీ ఇంకొకటి ఏంటంటే, అసలు విన్నర్ అన్నటికి ప్రైజ్ మనీ పంచే పరిస్థితి ఎప్పుడు వస్తుందండి? ఆ ముందు 3 ఉంటారు కదా, టాప్ 5లో, టాప్ 4లో, టాప్ 3లో. ఆ 3 కూడా సూట్ కేసు తీసుకోకపోతే ఆ ఆఫర్ వద్దని రిజెక్ట్ చేస్తే వస్తుంది. కానీ ఈసారి ఏంటి, ఎమ్మెన్యేలు తీసుకోకపోవచ్చు. ఎందుకంటే ఆయన నేను టైటిల్ రేసులో ఉన్నానని ఆయనకు ఉన్న ఫీడ్బ్యాక్ని బట్టి ఆయన అట్లా అనుకుంటూ ఉన్నాడు. అట్లాగే తనుజ కూడా తీసుకోదు, నేను టైటిల్ రేసులో ఉన్నాను, టాప్ 2లో ఉంటాను, ఆవిడే తీసుకోవచ్చు. కళ్యాణ్కి అయితే ఇంకా గందరగోళం. ఇప్పుడు వాళ్ళిద్దరికి ఒక క్లారిటీ అట్లా అనుకుంటున్నారు, టాప్ 2లో మా ఇద్దరు అని, ఎమ్మెన్యేల్ తనుజ. అట్లాగే సంజన అండ్ డీమోన్ పాన్ కూడా ఏంటంటే, మనం టాప్ 5 వరకు ఓకే కానీ టైటిల్ రేసులో లేము కనుక సూట్ కేసు వస్తే తీసుకుందాం అంటే వీళ్ళు అన్నారు. బట్ కళ్యాణ్ పరిస్థితి గందరగోళం, అయోమయం, ఏ ఫీడ్బ్యాక్ లేదు, ఏ పొజిషన్ అనేది తెలియదు, ఒక అంచనా దొరకట్లా. టాప్ 5 వరకు ఓకే, టాప్ 5 4 3 ఆ టాప్ 2 అంటే కష్టమైన పరిస్థితి ఉంది ఒక రకంగా. ఆయనైతే టాప్ 2లో ఎక్స్పెక్ట్ చేయడం అనుకుంటా, ఇమాన్యుయల్ లేదంటే తనుజ్ అని అనుకుంటున్నాడు ఆయన కూడా. వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ బాగుందని ఫీడ్బ్యాక్ అంతా చూసుకుని కూడా ఫ్యామిలీ వీక్లో 5 పెట్టారు. వాళ్ళిద్దరు ఫోటోలో ఆవిడకి ఒక 5, ఆమెకు ఒక 5, ఇమాన్యుయల్కి ఒక 5 చెప్పారు కనుక. సో మొత్తంగా ఏంటంటే ఈ అయోమయం ఉంది. వీళ్ళ ముగ్గురినే ఇప్పుడు ఎవరు, సంజన, డీమోన్, ఎమాన్యుయల్, ఈ ముగ్గురిని దాటి వస్తే అప్పుడు కదా సూట్ కేసు గురించి. ఇంకా ఆ తర్వాత సూట్ కేసు గురించి అంతవరకు వచ్చే పరిస్థితి ఉండదు. వీళ్ళ ముగ్గురులోనే అది క్లోజ్ అయిపోద్ది డీల్. ఖచ్చితంగా సంజన, డీమోన్ రెడీగా ఉన్నారు. మెయిన్ సంజన, ఆవిడ పడిన కష్టానికి 12 వారాలు నామినేట్ అయ్యింది. వరుసగా అవుతూనే వచ్చింది. 7వ వారం నుంచి 15వ వారం వరకు ప్రతి వారం అయితేనే ఉంది. మధ్యలో 2, 3, 6 వారాల్లో గాల, మిగతా అన్నిసార్లు అవుతూనే ఉంది. అంత స్ట్రగుల్ ఫేస్ చేసి, అంత ప్రెజర్ ఫేస్ చేసి, అసలైన ఆట కదా, ఫైటర్ అంటే ఆవిడే కదా, మరి ఆవిడ కూడా అర్హులే. పైగా ఆవిడ ఎప్పుడో చెప్పింది, నేను 3వ ప్లేస్లో ఉంటా, టాప్ 3లో ఉంటా, సూట్ కేసు తీసుకుంటాను. ఒకవేళ ఆవిడ టాప్ 5లో ఉండేటప్పుడు సూట్ కేసు ఆఫర్ చేస్తే ఆవిడ ఖచ్చితంగా తీసుకెళ్ళిపోతుంది. ఆడియన్స్ కూడా ఓకే, ఆవిడ పడిన ప్రెజర్కి, ఆవిడ ఆడిన ట్రాన్స్పరెన్సీకి అంతా ముఖం మీదే చెప్పడమే తప్ప ఎప్పుడు నాగ్గా చెప్పడాలు, సన్నాయి నొక్కులు నొక్కడాలు, ముసుగులో గుద్దిలాటలు లేవు. 1-to-1 ఫేస్ టు ఫేసే. సో ఆవిడ అర్హురాలు అనుకుంటారు. పోనీ డీమోన్ పవన్ తీసుకుంటాడని ఆయన కూడా అర్హుడే అనుకుంటారు. పాపం వాళ్ళ పేరెంట్స్ పూర్ బ్యాక్గ్రౌండ్, సాదాసీద మధ్యతరగతి కుటుంబం, ఇంకా సెటిల్ అవ్వలేదు కదా. ఆయన కూడా పాపం ఆ ట్రాక్ కూడా ఏంటంటే ఆటలో ముందుకు ఉండాలి అంటే కొన్ని రోజులు ఉంటే బాగుంటుందని పెట్టుకున్నాడు. ఆయన మీద సింపతి ఉంది. ఫస్ట్లో బాగా ఆడాడు, లాస్ట్లో బాగా ఆడాడు. సో ఇక 4th వన్ ఏంటంటే, సరే అది ఎప్పుడు కూడా ఇద్దరు విన్నర్లు ఉంటారు, ఇది పక్కా ఫిక్స్, ఇది రాసి పెట్టుకోండి. ఈ సీజన్ కూడా 100% కళ్యాణ్కే వెరీ హై ఛాన్సెస్. 100% కూడా ఇద్దరు విన్నర్లు, 3 విన్నర్లు, టాప్ 5 అందరిలో విన్నర్లు, ఇవన్నీ కాదు. ఇక 4th వన్ కాంట్రవర్సీ ఏంటంటే, ఈ సెలబ్రిటీలు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, గొడవలు అంటే ఎవరు జలస్ ఫీల్ అవుతున్నారా ఏంటి, అసలు కళ్యాణ్కి ఎవరెవరు చేస్తున్నారు, తనుజకి ఎవరు చేస్తున్నారు. ఇప్పటికీ ఆ వీడియో నేను ఒకటి అప్లోడ్ చేసాను మన ఛానల్లో, అది చూడండి. ఇంక 5th వన్ ఏంటంటే, చీఫ్ గెస్ట్ ఎవరు, ప్రభాస్ వస్తారంట. రాజసాబు 9th జనవరి 9th రిలీజ్ ఉంది కాబట్టి ప్రమోషన్ కోసం వస్తాడంటే. అట్లాగే మెగాస్టార్ చిరంజీవి, మనశంకర వరప్రసాద్ కదా, ఈ టీమా ఆ టీం అంటే
నాకున్న సమాచారం ప్రకారం ఇప్పటికి మెగాస్టార్ చిరంజీవి వచ్చే ఛాన్స్ ఉంది. ప్రభాస్ రాకపోవచ్చు అనుకుంటున్నా. ఆయన ఏకంగా పాన్ ఇండియా కూడా కాదు కదా, పాన్ ఇంటర్నేషనల్ అని చెప్పాలి. అయితే ఫుల్ బిజీ షెడ్యూల్ వల్ల కావచ్చు ఆయన రాలేకపోవచ్చు. మ్యాక్సిమం చిరంజీవి అండ్ వాళ్ళ టీమే రావచ్చు, వేరే లెవెల్లో ఉంటుంది. సో ఇవి అప్డేట్స్. ఒకవేళ ప్రభాస్ వచ్చినట్టయితే ఖచ్చితంగా ఆ అప్డేట్ కూడా షేర్ చేసుకుంటా. వాళ్ళ మూవీ నుంచి రాజా సాబ్ నుంచి నిధి అయితే వచ్చింది హౌస్లోకి. మరి వచ్చినప్పుడు ఏం జరిగింది కూడా ఇప్పటికీ అప్డేట్ పెట్టా. ఈ వీడియోకి లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి.